నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విజయ్ ఈ పిల్లాడు రైట్, మీరు అనుకున్నదే కరెక్ట్. వారసుడు విజయ్ కొడుకు. ఇద్దరిది ఎందుకు ఫోటోలు పెట్టిర్రు, వీళ్ళ చరిత్ర ఏంది అనే కదా ఆసక్తి. చూద్దాం. తన పేరులో తండ్రి పేరును తొలగించిన హీరో విజయ్ కుమారుడు. తమిళ స్టార్ విజయ్ కుటుంబంలో మరో కీలక పరిణామం. తండ్రి పేరును తొలగించి తల్లి పేరును చేర్చుకున్న కుమారుడు జాసన్ సంజయ్. ఇప్పటికే సోషల్ మీడియాలో తండ్రిని అన్ఫాలో చేసిన జాసన్. తండ్రి ఇంకో దిక్కు పోతుండే కదా, తండ్రి ఇంకో దిక్కు పోతున్నాడు, ఎన్ని ఓట్లు పెట్టినా మళ్ళీ అదే తోవకు దొక్కుతున్నాడని భార్య బయటకు వచ్చే కోర్టు ఎక్కే. ఇక కొడుకు ఏం పని? మొన్న పెళ్ళికి వచ్చారు కదా ఇద్దరు, తెలుసు కదా మీకు. ఆ హీరోయిన్ కరెక్ట్, ఎందుకంటే నేను చెప్పదు, మహిళ కదా పాపం. విజయ్ను ఆ హీరోయిన్ ఇద్దరు వచ్చారు. ఇక అధికారికంగా వచ్చినాక ఇంకేముంటుంది, కొడుకు కూడా ఏం చేసిండంటే తండ్రి పేరుని తీసి పడేసిండు. అవసరం లేదు, మా అవ్వకే అవసరం లేనప్పుడు నాకేంది, అంతే ఉంటుంది కదా. తల్లిని చూడనోడు ఇక కొడుకులకు కూడా అంత విరక్తి కలుగుతుంది కదా. తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు కోలీవుడ్లో, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయాల్లో బిజీ అవుతున్న తరుణంలోనే ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దర్శకుడిగా తన అరగెట్రం చిత్రం సిగ్మా పనుల్లో బిజీగా ఉన్న జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ పేరును తన పేరు పక్కన నుంచి తొలగించాడు. విజయ్ సన్ ఆఫ్ జాసన్ అని రాస్తుంటుంది కదా, ఇప్పుడు అక్కడ విజయ్ కట్ చేసి పడేసి తల్లి పేరు భారతి పేరు పెట్టుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం తన పేరులో తండ్రి అక్షరం వి అని తొలగించి జాసన్ సంజయ్ ఎస్గా మార్చుతున్నట్టు తెలిసింది. ఇక్కడ ఎస్ అంటే తన తల్లి సంగీత పేరును సూచిస్తుంది. గతంలోనే సోషల్ మీడియాలో తండ్రి అన్ఫాలో చేసిన జాసన్ ఇప్పుడు ఏకంగా తండ్రి పేరును పక్కకు పెట్టడం గమనార్హం. ప్రజలే పక్కనే పెడతారు, ఇక కొడుకు భార్య కాదు, ప్రజలే తిరస్కరించేటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, కోర్టు మెట్లు ఎక్కాలి. ఒకటి సంగీత విడాకులేదు, రెండవది ఈయన పెద్ద ర్యాలీ తీసిండు పార్టీ పెట్టినప్పుడు, 40-50 మంది మధ్యలో చనిపోయారు, అదో కేసు ఉంది. ఇంకా రకరకాల కేసులు ఉన్నాయి. ఢిల్లీకి పోవాలి, ఇక్కడ చెన్నైలో మెట్లు ఎక్కాలి. ఈమె ప్రచారం ఎక్కడైతుంది, నువ్వు అధికారంలోకి వస్తావు. మరోవైపు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం తమిళనాడులో కలకలం రేపింది. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అది తనను మానసిక వేదనకు గురి చేసిందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో పిల్లలిద్దరు జాసన్ సంజయ్, దివ్య షాహా తల్లికే మద్దతు తెలిపినట్లు సమాచారం. తనతో పాటు పిల్లల పోషణ కోసం భృతి చెల్లించారని, అలాగే తమ నివాస విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. రాజకీయాలకు అడుగుపెట్టి 2026 అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమవుతున్న విజయ్కి ఈ కుటుంబ కలహాలు, విడాకుల వ్యవహారం పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జాసన్ సంజయ్ తన తల్లికి అండగా ఉంటూనే తన సినీ కెరీర్ను విజయ్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తీసి ఎస్ పెట్టేసిండు, అంతేగా విజయ్ తీసిపడేసిండు, సంగీత తల్లిది పెట్టుకున్నాడు. ఆయన దర్శకుడు. పెద్దలు ఊరికే కొన్ని పెట్టలే సామెతలు. ఇంట గెలిచి రచ్చగెలుచు అన్నారు. రచ్చగెలవాలని చూసిండు కానీ ఇంట్లోనే కుంపటి ఉన్నది. ఇంట్లోనే పుష్కలంగా కుంపటి పెట్టుకున్నాక నువ్వు ఏం ప్రచారం చేస్తావు, ఏమని చెప్తావు మహిళలకు? నీ మాటలు వింటారా? నువ్వు చేసే వ్యవహారమే జీరో ఉన్నప్పుడు ప్రజలు నీ మాట వింటారా? కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్, రామచంద్రం, ఎన్టీఆర్ వీళ్ళు వెండి తెర మీద నటించినా కూడా నిజ జీవితంలో కూడా అట్లే ఉన్నారు. వాళ్ళు అంత స్వచ్ఛంగా బంగారంగా ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. నువ్వే అని కుంపట్లు పెట్టుకుంటేవి, నువ్వే జల్సాగా తిరగబడుతుంది, ఈ పార్కు ఆ పార్క్ అంటూ చేతులు పట్టుకొని తిరగబడుతుంది. నీకు విడాకులే మంజూరు కాకపోయే అప్పుడే ఫంక్షన్కి వస్తారు మీరిద్దరు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను పాటలో ఉంది త్రిష. అట్లే ఇప్పుడు విజయ్ రమ్మంటే నేను ఆగుతాను అన్నట్టు బయటకు వచ్చింది. మరి నీ రాజకీయ జీవితానికి మచ్చ కాదా ఇది?
ప్రేక్షకులారు ఏమంటారు మరి? ఇంట్లోనే పెద్ద పెద్ద కుంపట్లు పెట్టుకున్నాడు, గ్యాస్ సిలిండర్ వెళ్తున్నాయి ఇంట్లోనే. ఈయన వచ్చి 6 గ్యాస్ సిలిండర్లట ప్రజలకు ఇస్తారట అధికారంలోకి రాగానే. నమ్ముతారా అసలు? మీరు నిశ్చింతగా మంచిగా ప్రశాంతంగా కూర్చోండి, కామెంట్లు పెట్టండి, విజయ్కి పంపుదాం. విజయ్, మీ కుటుంబమే కాదు, మా రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకులు కూడా నేను దుమ్మెత్తి వస్తున్నారు, నేను తిడుతున్నారు అని చెప్దాం. ఏమంటారు? వెంటనే కామెంట్లు పంపించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.